హలో అండి, వెల్కమ్ టు విద్యాస్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఎంత అందంగా ఉంది కదండి. ఇది వచ్చేసి మనకి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. అంటే లేడీస్ అయినా వేసుకోవచ్చు, జెంట్స్ వచ్చేటప్పటికి షేర్వానీ వాటి మీద వేసుకుంటున్నారనమాట. రీసెంట్ టైమ్స్లో లైట్ వెయిట్ జ్యువెలరీలో ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే ఇవి వచ్చేసి రియల్ ప్రీషియస్ బీడ్స్ అనమాట. మీరు ఏవైతే పిస్తా గ్రీన్ కలర్లో చూస్తున్నారో అవన్నీ క్యారెట్స్ వైజ్ అనమాట. ఫస్ట్ 3 లైన్సే అనుకున్నానండి, తర్వాత 4 లైన్స్ అనేది కస్టమైజేషన్ చేశాను. బికాస్ 3 లైన్స్కి అయితే లాకెట్కి సరిపడా అనిపించలేదనమాట. అందుకని నేనే 4 లైన్స్ అయితే సజెస్ట్ చేశాను, చాలా బాగుంటుందని. ఇలా చేసాము. చాలా బరువుగా ఉంటాయండి, క్యారెట్స్ వైజ్ ఉంటాయి. ఇవి రియల్ స్టోన్తో తయారు చేసి ఉంటారు కాబట్టి క్రాకల్డ్ సీజర్స్ అంటామన్నమాట. చాలా బాగుంటుంది. లెంత్ వచ్చేసేటప్పటికి 23, 24, 25, 26 ఇంచెస్ అండి. ఎంత అందంగా ఉందో మీరే చూడొచ్చు. లాకెట్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ మోజోనైట్ అండ్ అన్కట్ డైమండ్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. వెనుక మనం 1 ఇంచ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చేసాము. చాలా బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అండి. ఇది చేయడానికి నాకు 1 డే పట్టింది. అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటూ అట్లా చేశాను అనమాట. కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉండాలి మనకి. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెట్ ప్రైస్ వచ్చేసరికి 4500 రూపీస్ పడుతుందండి. ఎందుకంటే ఇవి రియల్గా గోల్డ్లో యూస్ చేసుకునేవి కాబట్టి ఆ డౌట్ అనేది ఎటువంటి సారీ కట్టుకున్నా కూడా సెట్ అయిపోతాయి. అదే డార్క్ కలర్ బీడ్స్ చేయించుకున్నాం అనుకోండి, ఓన్లీ సర్టెన్ సారీస్ మీదకి మాత్రమే వేసుకోగలుగుతాము. బీడ్స్ జ్యువెలరీకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఎలాంటి సారీ మీదకైనా కూడా ఇలా సెట్ అయిపోతాయండి. అసలు ఆలోచించక్కర్లేదు. ఒక మంచి హ్యాపీ ఫేస్తో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. కస్టమైజేషన్ అనేది మనము లాంగ్ లెంత్లో చేసాము, ఎందుకంటే ఆ లెంత్ అడిగారు కాబట్టి. జనరల్గా అయితే మనము 20, 21, 22, 23 ఈ ఇంచెస్లో అనేది ప్రిఫర్ చేస్తామన్నమాట. లెంత్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి అలానే చేసిస్తాము. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ది కూడా నేను మీకు చూపించేస్తాను. ఇదైతే చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ అని చెప్పాలి. 2 కలర్స్ కూడా ఒక్కొక్క యూనిక్నెస్ ఇస్తాయి. అండ్ 2 డిఫరెంట్ కస్టమైజేషన్ అయినా 2 డిఫరెంట్ అవైలబుల్గా ఉందండి. కొంతమందికి ఇంకా డౌట్ ఉందన్నమాట, కస్టమైజేషన్ అనేది మీరే చేస్తారా అనేసి. అవునండి, కస్టమైజేషన్ అనేది నేనే చేస్తుంటాను. నేనే చేసి మీ దాకా పంపిస్తానన్నమాట. సో చక్కగా మీరు ఎటువంటి రెఫరెన్స్ పిక్ అనేది సెండ్ చేసినా కూడా నేను మీకు ఒక సర్టెన్ టైం అనేది చెప్తాను. ఒక టైం అంటే ఒక డేట్ అనేది చెప్తాను. అప్పటికి నేను మీకు పంపించేస్తాను అనమాట. సో అదండి. నెక్స్ట్ నేను మీకు ఇంకొక సెట్ కూడా చూపిస్తాను. 2 డిఫరెంట్ సెట్స్ ఉంటాయి అండ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. చాలా మంది బ్లాక్ సీజెట్స్ చేయించుకుంటూ చేశానండి. 2 లేయర్స్ సీజెట్స్, మల్టీ కలర్ నెక్లెస్ చేయించుకుంటూ ఉంటారు, కిడ్స్కి చేయించుకుంటూ ఉంటారు, ఇన్విజిబుల్ చేయించుకుంటారు. రీసెంట్గా బ్రేస్లెట్స్ కూడా అనమాట మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా విద్యాస్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే 200+ ఆర్డర్స్ అనేది కస్టమైజేషన్ చేశానండి. అయితే ఈ రోజు నుంచి డే 1 to day 30 ఆఫ్ కస్టమైజేషన్ అనే సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అందులో నేను మీకు చేసేవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే కాకుండా మన దగ్గర ప్రీమియం మైక్రోప్లేటెడ్ జ్యువెలరీ ఉంటుంది, పంచలోహం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇంకా శారీస్ కూడా ఉంటాయన్నమాట. శారీస్ పేజ్ వచ్చేసరికి విద్యాస్ వస్త్రాలయ అండి, మీకు చెక్ చేయగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మీరు చూడొచ్చు, 5 లేయర్స్తో కస్టమైజేషన్ అనేది చేశాను. సీజెట్స్ అండి, ఇవి కూడా ఒరిజినల్ సీజెట్స్ అనమాట, గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. ఇలా 5 లైన్స్ అనేది చేశానండి. క్లియర్గా చూసుకున్నట్లయితే మనము 5 పోల్కి ఫ్లవర్స్ అటు ఇటు చేశానమాట. దీనికి కూడా మనకి నియర్లీ 1 డే పట్టిందనమాట. అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటూ చేశాను, కిడ్స్ ఉన్నారు కాబట్టి. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. వేసుకున్నప్పుడైతే ఆ షైన్ మీరు చూడాలి. డైమండ్స్ ఎలా అయితే మెరుస్తాయో సేమ్ అలానే మెరుస్తూ ఉన్నాయండి. చాలా అందంగా అనిపించింది. ఇవన్నీ కూడా మనకి మోస్ట్లీ పేస్టల్ కలర్సే వస్తాయి, డార్క్ కలర్స్ చాలా రేర్గా వస్తాయి అన్నమాట. సో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా మీరు కస్టమైజేషన్ అనేది చేయించేసుకోవచ్చు. అకార్డింగ్ టు మీకు ఏ లెంత్ కావాలి అనేది కూడా మీరు చేయించుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి కస్టమైజేషన్ అయినా సరే నేను చేసిస్తాను. మీరు పిక్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి
3,500 రూపీస్ పడుతుందండి. సో చక్కగా మీకు ఏది కావాలన్నా కూడా మీరు కస్టమైజేషన్ ప్యాటర్న్స్ చూసారు చేసుకోవచ్చు. కదండి. మీకు ఎలా అనిపించాయి అండ్ అందులో మీకు ఏది బాగా నచ్చింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనలో చాలా మందికి బీడ్స్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే అది జనరల్గా మాట్లాడుకునేటప్పుడు బయటపడుతుంది, లేదా కలెక్షన్స్ ఏదైనా చూసినప్పుడు అబ్బా బాగుంది అనిపిస్తుంది. సో మీరు కలెక్షన్ చూసారు కదా, సో చూస్తే నచ్చినట్లయితే కనుక మన కలెక్షన్స్ని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని బీడ్స్ జ్యువెలరీ మన ఎవరైతే ఛానల్ అయితే ఇష్టపడతారో సబ్స్క్రైబ్ వాళ్ళకి చేసుకోవడం షేర్ మర్చిపోవద్దు. చేయండి. మీరు ఎంతమంది అయితే వీడియోస్ చూస్తూ ఉన్నారో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నచ్చింది అనే విషయం నాకు తెలియాలి అంటే కామెంట్స్ చేయడం అందరికీ అనేది తెలియచ్చు తెలియకపోవచ్చు. కాబట్టి లైక్ అనేది మనకి సింబల్ పక్కనే ఉంటుంది కాబట్టి తెలుస్తుంది కదా అండి. మీకు బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది అనమాట, ఓకే మనం చేసిన జ్యువెలరీ ఇంతమందికి నచ్చుతుంది అనేసి. కొంతమంది కామెంట్స్ చేయడం తెలియదు కాబట్టి లైక్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.